ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎక్స్ఎఫ్సియో సభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో పాటు కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. మొత్తం 124 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ నందు ప్రవేశపెట్టగా 1-2 మినహా మిగిలిన అంశాలకు సభ్యులందరూ ఆమోదం వ్యక్తం తెలిపారు. అజెండాలోని కొన్ని అంశాలకు సంబంధించి కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ అధికారుల వివరణ అడగగా అధికారుల నుంచి సమాధానం రాకపోవడం పట్ల నగరపాలక సంస్థ అధికారులపై ఎమ్మెల్యే దామచర్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చేటప్పుడు అధికారులు పూర్తి సమాచారంతో రావాలి అని తెలీదా అంటూ వారిని సున్నితంగా హెచ్చరించారు. అజెండా నందు 113వ అంశమైన ట్రంక్ రోడ్ విస్తరణ అంశం చర్చకు రాగా వైసీపీ సభ్యులు వాదనకు దిగారు. దుకాణాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం కింద ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా నష్టపరిహారం చెల్లించి వారికి ప్రత్యామ్నాయం చూపిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటూ డిమాండ్ చేయగా వెంటనే ఎమ్మెల్యే దామచర్ల స్పందిస్తూ గత ప్రభుత్వంలో కొత్తపట్నం బస్టాండ్ నందు అక్కడి దుకాణాలకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వాటిని తొలగించారంటూ గుర్తు చేశారు. ప్రస్తుతం తాము ట్రంక్ రోడ్డు వ్యాపారులతో అనేక మార్లు ఇప్పటికే చర్చలు జరిపామని వారి నుంచి సానుకూల నిర్ణయం తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ తెలిపారు. ట్రంక్ రోడ్డు విస్తరణలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూస్తామని, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ స్థలంలో దుకాణాలు నిర్మించి ఇవ్వడంతో పాటు టీడీఆర్ బాండ్లు అందిస్తామని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి అందరూ కలిసి రావాలంటూ ఆయన కోరారు. మహనీయుల విగ్రహాలను తొలగించవద్దు అంటూ కార్పొరేటర్ నీలంరాజు సరోజ కోరగా విగ్రహాలను తొలగించమని, వాటిని ట్రాఫిక్కు ఇబ్బంది లేని ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బదులిచ్చారు. దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన వాస్తవాలను తెలుసుకుని వార్తలను ప్రచురింపజేయాలంటూ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 విధానంలో కార్పొరేటర్లు భాగస్వాములు కావాలంటూ ఎమ్మెల్యే దామచర్ల కోరారు. బిలో ప్రావర్టీ కింద ఇప్పటికే 6,000 మందిని గుర్తించామని, మరో 5,000 మందిని గుర్తించే ప్రక్రియ జరుగుతుందని అన్నారు. వారికి అవసరమైన అన్ని పథకాలను అమలు చేసేలా కృషి చేస్తామంటూ తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్లకు కూడా అలాగే స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. జీవోఎంఎస్ నెంబర్ జీవోఎంఎస్ 82 ఎంఏ యూడి డిపార్ట్మెంట్ తేదీ 13/5/2025 అనుసరించి ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో నీటి సరఫరా పెరుగుదల చేయుట, ఈఎల్ఎస్ఆర్ నిర్మాణంతో పాటుగా నీటి సరఫరా లేని ఏరియాలను సరఫరా చేపట్టుట, 42.72 కోట్లు, 3 15 MLD సివరేజ్ 1 అంశం ఆమోదించడమైనది. అమృత్ స్కీమ్ కింద గతంలో జీవో నెంబర్ 12 డేటెడ్ 20/21/23 మన కౌన్సిల్లోనే 6/4/23 అమృత్ స్కీమ్ దానికి మనం ఆమోదం తెలిపాం అధ్యక్ష. 339.9 కోట్ల రూపాయలకి మనం ఆ రోజు కౌన్సిల్లో మనం వచ్చిన సబ్జెక్ట్ వచ్చింది. ఆ రోజు మన కౌన్సిల్లో తీర్మానం కూడా ఆమోదం చేశాం అధ్యక్ష. అధికారులను అడిగాను, సమాధానం చెప్పిన తర్వాత ఒకసారి మీరు మాట్లాడండి. క్లారిటీ వస్తుంది కదా, అవును మీ క్లారిటీ ఇస్తాడు. ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఆల్రెడీ మనకి డిఎంఏ ఆఫీస్ నుంచి టాబ్లెట్ ఫామ్ ఇవన్నీ కూడా సేమ్ వాళ్ళు పంపించడం జరిగింది. అంటే ఇంతకుముందు ఏంటంటే మీరు చెప్పిన విధంగా అప్పుడు ఆల్రెడీ అవి అమృత్ కింద శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అదనంగా ఎస్టిమేట్లు పెరగటానా, రేట్స్ కానీ ఇవన్నీ పెరగటానా మళ్ళీ వాళ్ళే డిఎంఏ ఆఫీస్ నుంచే మనకి ఈ టాబ్లెట్ ఫామ్ ఇచ్చారు. దానిలో నుంచి మీ జనరల్ ఫండ్ నుంచి కూడా మనం ఎంతెంత పెట్టాలనేది కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. దాన్ని ఏంటంటే దాన్ని సేమ్ మీరు కౌన్సిల్ శాంక్షన్ తీసుకొని మాకు పంపించండి అని చెప్పడం జరిగింది. అదే సేమ్ కాపీనే మన అదే సార్ నేను అడుగుతుంది కూడా. గతంలో 9 కోట్ల చిల్లర మన కౌన్సిల్ రెజల్యూషన్ ఇచ్చాము, ఇప్పుడు అది 90 కోట్ల చిల్లర అయింది. ఈ 2 years లో 100 కోట్లు ఎందుకు పెరిగింది అనేది నేను అడుగుతున్నానంటే మన గౌరవ శాసనసభ్యులు కూడా మంత్రి గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత మనకు అమృత్ నిధులు మళ్ళీ 424 కోట్లకు పెంచుతూ
మన ఈఎన్సీ నుంచి టెండర్లు కాల్ఫర్ చేస్తున్నారు. సో దాంతో మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో కాంట్రిబ్యూషన్ పెరిగింది. సో దీన్ని పూర్తిగా మన కాంట్రిబ్యూషన్ చేయడమే మన పని. కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ అంతా కూడా పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేస్తారు. అందువల్ల గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి విధి విధానాలని పంపిస్తూ మన కాంట్రిబ్యూషన్ చేస్తూ మీరు తీర్మానం చేసి పంపమని చెప్పేసి మనకు సిడిఎం తీర్మానం ఏదైతే పాత గవర్నమెంట్లో అమృతట్టు 300 చిల్లర కోట్లు శాంక్షన్ అయిందో దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అది క్యాన్సిల్ చేశారు. ఏడే కాదు, స్టేట్ మొత్తం కూడా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయిన తర్వాత దాన్ని పర్సంటేజ్ని పెంచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెంచి అలా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అప్పుడు వేసిన ఎస్టిమేషన్స్కి ఇప్పుడు వేసిన ఎస్టిమేషన్స్కి ఇంకా టౌన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పైప్ లైన్ మార్చడానికి ఈరోజు 100 కోట్లు పెరిగింది. ఉదాహరణకి 83 కోట్లకి మేము పోతురాజు కాలం వేసాము మేయర్ గారు. ఆ రోజు వేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు టెండర్లు అయిపోయి 62 కోట్లు అయిన తర్వాత ఆ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 150 కోట్ల ఎస్టిమేషన్ వేశారు. ఎందుకు పెరిగింది 100 కోట్లు ఏమైంది అంటే దానికి ఎవరు సమాధానం చెప్పేది కాదు. ఎస్టిమేషన్స్ పెరుగుతూ ఉంటాయి, దాని కాస్ట్ ఆఫ్ పెరుగుతూ ఉంటుంది, డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ ఎక్కడ దాకా అయిందో దాన్ని కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని చేశారు. పాత గవర్నమెంట్లోది ఏదైతే వచ్చిందో అది క్యాన్సిల్ అయింది. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ మొత్తం క్యాన్సిల్ చేశారు. అంటే ఇంకా పాత తీర్మానం అయింది, పాత గవర్నమెంట్లో మేము తీర్మానం చేసాము అమృతు అదంతా లేదు, అదంతా పోయింది. ఇది ఫ్రెష్గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేశాం. దాని ప్రకారంగా ఈరోజు ఎస్టిమేషన్స్ పెరిగినాయని చెప్పి తెలియజేస్తున్నాం. రోడ్డు సంస్థ వైట్ శంకర్రావు 15 లక్షల రూపాయలు మనకు రెండు బకాయి ఉందని గతంలో కూడా అడుగుతున్నాం. ఆ ఫైల్స్ కూడా మేము ఇటీవల అధికారులు అడిగినా కూడా ఫైల్స్ కనపడలేదు అన్నారు. అతను సుమారు మనకు 15 లక్షల రూపాయలు పీజీ బ్యాంక్ గ్యారెంటీ కూడా అధికారులు కూడా ఏ విధంగా ఇచ్చారో కనీసం దాని మీద అధికారులు అడిగితే ఆ ఫైల్ ఎక్కడ కూడా మాకు తెలియదు. రెవెన్యూ సెక్షన్ అడితే ఇంజనీరింగ్ సెక్షన్ అంటారు, ఇంజనీరింగ్ సెక్షన్ అయితే రెవెన్యూ సెక్షన్ అంటారు. ఇప్పుడు ఒక చిన్న షాపుకి మన మున్సిపాలిటీ రెంట్ కట్టకపోతే వాళ్ళు మనకు గందరగోళం చేసి రెంట్ కట్టినా ఊరుకోవు లేదా ఖాళీ చేపిస్తాం. 15 లక్షల రూపాయలు బ్యాంకు గ్యారంటీ ప్లస్ రెండు కట్టకపోతే గత కౌన్సిల్లో కూడా నేను అడిగాను, దాని గురించి ఆన్సర్ చెప్పడం లేదు, కనీసం సమాధానం లేదు. వాళ్ళు అడిగితే వీళ్ళు అడిగితే వాళ్ళు. అంటే మన జులు చిన్న చిన్న షాపుల మీదనా 15 లక్షల రూపాయలు ఎవరు బాధ్యులు? ఈ 15 లక్షల రూపాయలు మనకు అవసరం లేదా మున్సిపాలిటీకి నష్టం జరిగింది ఎవరో ఒక వ్యక్తిగా లేదా ఇంకొక జరగడం కోసం మనం ఇవన్నీ పెట్టుకునే దేనికి మనం దాని మీద ఆన్సర్ అయితే ఇంజనీరింగ్ సెక్షన్ అంటే రెవెన్యూ సెక్షన్ అంటే ఇప్పటి నుంచే నాకు ఫైల్ ఉందండి, గత ఫైల్ లేదంటారు. అసలు ఏంది మేడం ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? సమాధానం చెప్పాలి కదా. దీంట్లో చిన్న క్లారిటీ ఏంటంటే 14-19లో ఉండే టైంలో ఎన్టీఆర్ కళాక్షేత్రం అనేది కట్టాము. ఎన్టీఆర్ కళాక్షేత్రం కట్టిన తర్వాత ఒక అరువులో ఉండే వ్యక్తులు ఎవరైనా కూడా దాన్ని ఆపరేట్ చేసేదానికి కావాలని చెప్పి పెట్టాము. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ కానీ థియేటర్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాదు. ఆ రోజు టైంలో దాన్ని కోట్ చేసి అతనికి రెంటల కింద బేస్ చేయాలి. దానికి కూడా కార్పొరేషన్ అప్పుడు ఎంత ఖర్చు పెట్టారో కూడా రికార్డు ఉంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. అతను సొంత డబ్బులు పెట్టేసి మన డబ్బులు పెట్టి కట్టించి దాని రెంటల కింద దాన్ని తగ్గించుకుంటా చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి 19లో ఇంకా కార్పొరేషన్ నుంచి అతనికి డబ్బులు రావాలి. గవర్నమెంట్ మారిన తర్వాత అతనికి కావాలని చెప్పేసి బయట వేసినప్పుడు ఆయన 10 సార్లు తిరిగాడు. అప్పుడుండే కమిషనర్ దగ్గరికి వాళ్ళందరి దగ్గరికి నాకు ఇంత రావాలి డబ్బులు నాకు ఇవ్వండి, లేదా నా ఎక్విప్మెంట్ నేను తీసుకొని పోతానని చెప్పేసి కూడా అడిగే లెటర్ పెట్టాడు. కానీ దాన్ని అడిగిన లేదు, పట్టించుకున్నాడు లేదు. ఈరోజు ఇంకా అతనికి డబ్బులు రావాలి, 15 లక్షలు 16 లక్షలు అనేది కాదు. ఈరోజు దానికోసం అని చెప్పేసి అతను ఇంకా మన కార్పొరేషన్ నుంచి డబ్బులు రావాలి కాబట్టి అతనికే చేస్తాడు కాబట్టి ఇదివరకు చేసాడుగా రూమ్ ఉంది కాబట్టి అతనికే ఇచ్చాము. కావాలంటే అది రికార్డు చూసుకోండి. 15 లక్షలు 10 లక్షలు ఇవన్నీ కాదు కదా. మనకి ఆ రోజు ఏం జరిగింది ఏంది అనేది కూడా మొత్తం ట్రాక్ రికార్డు ఉంది, దాని ఫైల్ ఉంది. అందరికి సభ్యులు కూడా చూపించండి కమిషనర్ గారు. చూపించి అంతకు ముందు ఆయన ఎంత పెట్టాడు, మీరు రెంటలుగా ఎంత ఇచ్చారు మాట్లాడారు సార్. మిషనరీ కోసం ఖర్చు పెట్టారన్నారు కాబట్టి మున్సిపాలిటీకి రావాల్సిందంటే గౌరవ అధ్యక్షుల వారికి చెప్తున్నాం. ఖచ్చితంగా మనకు ఏదైనా రావాల్సింటే కూడా చూస్తాం. ఆయన ఖర్చు పెట్టినది అలాగే మనము రేట్ ఏదైతే పే చేశారు రెగ్యులర్గా అవన్నీ కూడా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా జరిగింది. సో గతంలో కే కోటేశ్వరరావు అనేటువంటి ఆయన
35,000 రెంట్తో చేశారు మేడం. ఇప్పుడు మనం రీసెంట్గా కార్తీక్ అనేటువంటి ఆయనకు ఇచ్చాము. శంకర్ గారు కార్తీక్ అనేటువంటి ఆయన పేరుతో తీసుకున్నారు. దీనికి మనం గతంలో 35,000 ఉంటే ఇప్పుడు 38,150 రూపాయలకు మనకు టెండర్ కమ్ యాక్షన్ పద్ధతిలో తీసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని రిపేర్స్ అవన్నీ కూడా గతంలో చేస్తున్నారు కాబట్టి వెరిఫై చేసి ఖచ్చితంగా ఆయన ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఏమంటే కూడా మనం మున్సిపాలిటీ చెల్లించదని చర్యలు తీసుకుంటాం. కమిషనర్ గారు ఈరోజు కూర్చుండేటప్పుడు చూస్తాను చేస్తాను కాదు, ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. క్లారిటీగా ఎన్ని రూపాయలు పెట్టాడు, ఎంత ఇచ్చాము, ఇంత చేశారు, ఈ స్పీకర్ ఈ మెషినరీ పెట్టాడు, క్లారిటీ లేకుండా ఎట్లా మీరు మనకి కౌన్సిల్ చూసాం సార్, మనం ప్రొసీజర్ ప్రకారమే చేశాము. క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ ఉండేటప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి కదా. అసలు వాటి ఎందుకు ఇచ్చారు, టెండర్ పిలిచారు, కంపల్సరిగా తెచ్చుకోండి. ఎందుకు అంటే గతంలో ఈ జీజీఎంపీ మన దగ్గర పనులకు సంబంధించి కోర్టు ఏమిచ్చిందంటే పని అయిపోయింది కాబట్టి పని చేయించుకున్న తర్వాత మున్సిపల్ వాళ్ళు ఖచ్చితంగా బిల్లు ఇచ్చారు కాబట్టి దాన్ని ఇచ్చాము. గ్రాంట్స్ కి సంబంధించి కలెక్టర్ కూడా గతంలో పెట్టాం మేడం. ఆ గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఆ గ్రాంట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. మళ్ళా రోడ్డు తవ్వడం స్కీమ్కి వచ్చినప్పుడు బైక్ ఏ రోడ్డు అయ్యో సిస్టమ్ ప్రకారం పోతే మనం కంట్రోల్ చేసుకోవాలి. మళ్ళీ రోడ్ రేట్లో మళ్ళీ బైక్ లైన్ తవ్వడం కాకుండా ఒక బైక్ లైన్ ఒక మ్యాప్ చేయండి. ఏ డివిజన్లో బైక్ లైన్ పోతే అక్కడ రోడ్ మిగతా వేసుకుంటా ఇవన్నీ కూడా తవ్వడం చేయడం కాకుండా మొత్తం వచ్చే 4 కోట్లు స్కీము 30 కోట్లు రెడీ చెప్పినట్టుగా సుమారుగా వస్తాయి. మనం మొత్తం టీపీ స్కీమ్ వస్తాయి కూడా సుమారు 5 కోట్లు మనకు వస్తున్నాయి. కాబట్టి టౌన్ ఏ విధంగా బాగా చేసుకుంటే బాగుంటుంది. ఆ ఫండ్స్ ఇంకా ఈ మన మున్సిపాలిటీకి రాలేదు కాబట్టి జనరల్ ఫండ్ నుంచి పెట్టారు అధ్యక్ష. ఆ ఫండ్స్ వచ్చినప్పుడు వాటిని అడ్జస్ట్మెంట్ చేయవలసిందిగా ప్రస్తుతానికి ఈ అంశాన్ని వాయిదా వేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. జెంట్స్ లేడీస్ బాగుంటారు. 2 సంవత్సరాల నుంచి అన్ని పోయినా కూడా మళ్ళీ ఏమిచ్చింది అది పెట్టాం సార్. అది టెండర్ అయిపోయింది. వర్క్ ఒకటి నెక్స్ట్ కౌన్సిల్లో ఏమి ఉండకూడదు. ఇవన్నీ మనం ఊరికనే ఏదో చేస్తున్నాం కదా. టైం 10 రోజులు అంటే 10 రోజులు అయిపోవాలి పెట్టుకోండి. నెక్స్ట్ కౌన్సిల్లో మనం ఉండకూడదు. అన్ని ఏరియాల్లో అన్ని పార్టీలో ప్లాన్ చేస్తాం. 10 సార్లు చెప్పారు. మొత్తం ఉండేది చూసుకోవాలి కదా. అక్కడ ఎవరైనా ఉండే వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా చెప్పారు. ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో అడుగుతున్నారు. ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో లేకపోతే ఆ సీరియస్నెస్ లేకపోతే కష్టం అవుతుంది. టీం లేబర్ చెక్ చేసుకోవాలి. 2 గంటలకు వచ్చేది 7 తిరుగుతున్నాడు కూడా. అవి కూడా సిస్టమ్ తెచ్చుకోవాలి. సిస్టమ్ను కూడా వాడుకోవాలి. మనం వాడుకుంటేనే కరెక్ట్ అవుతుంది. ఆ వెహికల్స్ వచ్చిన తర్వాత ట్రాక్టర్లు కూడా తగ్గుతుంది. ఈ వెహికల్సే నేరుగా పోయి డంప్యాడికి పోయి డంప్యాక్షన్ వచ్చేటట్టుగా చేస్తాం. అన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. లాస్ట్ సైడ్ చేసిన పొరపాట్ల వల్లే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు పోవాలంటే అన్నీ కూడా జాగ్రత్తగా ఒక్కొక్కటి పట్టుకొస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత ఏబీసీ ఆపరేషన్ థియేటర్ అనేది మన స్టేట్లో మనది ఫస్ట్ ప్లేస్లో ఉంది మేడం. స్టేట్ లెవెల్ మీటింగ్స్లో కూడా ఈ ఆపరేషన్స్కి చాలా ఆటంకాలు ఉన్నాయి. డాగ్ లవర్స్ అంటున్నారు. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆపరేషన్ థియేటర్ ఎలా కావాలో అలా పెట్టాము. ఎలాగైతే మనుషుల ఆపరేషన్ కావాల్సినటువంటి ఏసీ రూమ్ ఎట్లుందో డాగ్స్ ఆపరేషన్ కూడా అంత చక్కగా ఏర్పాటు చేశాము. మన మున్సిపాలిటీ కాదు, చుట్టుపక్కల నర్సరావుపేట అయితేనేమి, చిలకలూరుపేట అయితేనేమి, చీరాల, కందుకూరు ఇవన్నీ కూడా మన దగ్గర ఆపరేషన్ చేయించుకుంటున్నారు. చాలా మంచి థియేటర్ ఉంది మేడం. ఆ థియేటర్ ద్వారా చేస్తున్నాము. ఇప్పటికి 3000 కుక్కలకి ఆపరేషన్ అయింది. కుక్కలకి ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కుక్కల్ని వేరే చోటికి తరలించడానికి లేదు. ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కడైతే తీసుకెళ్ళామో అక్కడే జియో ట్యాగింగ్ చేసి వదలాలా. ఒంగోలు నగరపాలక సంస్థలో రోడ్డు వైండింగ్కి అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మరి ఇవాళ ఈ అంశానికి ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు కొన్ని
చట్టబద్ధమైనటువంటి హక్కులు పాటించాలా లేదా అనేటువంటి మాట చూడాల్సింది వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే 15వ తారీఖున వారికి షాపుల వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఆర్టీపీ కోసం అప్రూవల్ కోసం ఇవాళ పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఏదైతే ఫస్ట్ చేయాల్సిన పనుల్లో అధ్యక్ష అది లాస్ట్ లో చేస్తూ మరి ఆర్టీపీ సెటిల్మెంట్ ముందర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అధ్యక్ష, వీరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 146 సెక్షన్ 147 సెక్షన్ ప్రకారం వీరికి ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం గౌరవ సభ్యులు మొత్తానికి తెలిపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 100 సంవత్సరాల నుంచి ట్రంబ్ రోడ్డులో అక్కడి నివాసం ఉంటూ వారి ఆస్తులు గతంలో 2002లో కూడా ఒకసారి విస్తరణకి గమనించాలి. ఒక నిమిషం సభ్యులు గమనించాలి. నువ్వు అసలు మొత్తం మాట్లాడి ఫస్ట్ నీ అబ్జెక్షన్ చేయాలి. దానికి బదులువలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. కర్నూలు రోడ్డు డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు వారు రాత్రి కూడా మీటింగ్ నిర్వహించారు. కర్నూలు రోడ్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో షాపులు రోడ్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో షాపులు కోల్పోతున్నారో వారిని పిలిచి వారి నిర్ణయం మేరకే గౌరవ శాసనసభ్యులు వారు రాత్రి మీటింగ్ నిర్వహించారు. దయచేసి గౌరవ సభ్యులు వారు గమనించాలా. దానిపైన వారికి క్లారిటీ ఇస్తున్నారు. ఒకసారి మన సభ్యులు మాట్లాడే దాంట్లో చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు షాపుల మీద కానీ లేకపోతే పగలగొట్టే వాళ్ళ మీద కానీ ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో వీళ్ళకి ఇప్పుడు బాగా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం దానికి. ఒకటంటే ఇదివరకు వీళ్ళు ఉండేటప్పుడు కొత్తపట్నంలో వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా కొట్టి సగం రోడ్ వేసి సగం ఆపేశారు. వాళ్ళు కనీసం కాంపన్సేషన్ కాదు, మేము కొడుతున్నాం అంతే, రోడ్డు పెద్దది చేస్తున్నాం అని చెప్పి చేసిన రోజులు ఉన్నాయి. అది ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మేయర్ గారు ఈరోజు వచ్చే లోపల మేము ఇప్పుడు 4 సార్లు వైశాస్తో మీటింగ్ పెట్టాము. ఎవరు అయితే షాప్స్ ఉన్నాయో అక్కడ అందరూ కూడా పిలిపించాము, అందరితో మాట్లాడాము. ఈరోజు రాత్రి కూడా మీటింగ్ చేశాం. వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కాంపన్సేట్ చేయాలి, ఏ విధంగా పూర్తిగా పోయిన వాళ్ళకి షాపులు ఇవ్వాలి అన్నీ కూడా వాళ్ళకి చెప్పాము. వాళ్ళు ఈరోజు 70 అడుగుల దాకా అయితే మేము పర్వాలేదనే పరిస్థితికి వచ్చి వాళ్ళే సాటిస్ఫై అయ్యి వాళ్ళే రాత్రి మేము ఆల్మోస్ట్ 10 దాకా మన భుజగారు కానీ శాండిలియా గారు కానీ ఇంకా మన తాత ప్రెసిడెంట్ చాలా మంది పైకి వాళ్ళందరూ కూడా కూర్చొని మీకు ఏం కావాలి ఏం చేయాలని చెప్పేసి పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. దీనేదో వీళ్ళు ఒక సానుభూతి కోసమో లేకపోతే ఏదో తెలియక మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లా. మేము చేసే పని ప్రతి ఒక్కటి చర్చలతో చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా ఎదుటి వాళ్ళని తీసేటప్పుడు మాకు బాధే. వాళ్ళ మీద మన కక్ష లేకపోతే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. అది కూడా చెప్పాము. చేసేది అందరి కోసం చేస్తున్నాము. టౌన్ ఎక్స్పాండ్ అయింది, టౌన్లో డబల్ వేలే ఉండాలి, సింగిల్ వే ఉండకూడదు అని చెప్పి ఈరోజు కొత్తపట్నం రోడ్డు కానీ ఇది కానీ రెండు కూడా మాట్లాడుతున్నాం చేస్తున్నాం. దాన్ని దగ్గర 70కి వచ్చారు వాళ్ళు. దాన్ని ఫైనలైజ్ అయితే దాన్ని కూడా మేము అఫీషియల్గానే చెప్పేసి రేపు వాళ్ళకి ఎంతమంది పోయారో వాళ్ళకి షాప్స్ ఇచ్చేదానికి కూడా ముందున్నాం. ఆ రోజు 93లో కూడా 2003లో కూడా పుట్టిన దానికి కూడా దాన్ని కూడా టీడీఆర్ కాంపన్సేషన్ ఇస్తామని కూడా నేను మీటింగ్లో కూడా చెప్పాను మేము. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు కూడా వాళ్ళంతా కూడా హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే పోయిన వాళ్ళ బాధ ఉంటుంది. పోయిన వాళ్ళకి మేము ఏం చేయాలనేది మేము చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే పద్ధతిలో టౌన్ బ్యూటిఫికేషన్ విధానంలో కానీ లేకపోతే ఎక్స్పాండ్ విషయంలో కానీ వాళ్ళందరితో మాట్లాడుకుంటే తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం సభకి. కాబట్టి వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా మన వాళ్ళు ఆయన డిప్యూటీ మేయరే కదా, డిప్యూటీ మేయర్ బుజ్జి గారిని అడిగితే చెప్తారు అంతా. మీరు ఏం చేస్తున్నారా, ఏంటి పరిస్థితి, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందంటే ఆయన చెప్తాడు. అంతేగాని ఊరికనే మనం వాళ్ళకి అది చేస్తున్నారా ఇది చేస్తున్నారా ఏదో సెక్షన్లో మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వాళ్ళకి రీహాబిలిటేషన్ బెనిఫిట్స్ ఏదైతే చట్ట ప్రకారం రావాలో అవన్నీ కూడా ఆర్యవైశ్యులకి అట్లానే
అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి షాపులు కోల్పోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే లైవ్లీహుడ్ కాంపెన్సేషన్ R&R యాక్ట్ ప్రకారం ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఎవరు దయాదాక్షిణ్యాలతో కాకుండా చట్ట ప్రకారం అమలు చేశారే ఖచ్చితంగా రూల్స్ అన్ని పాటిస్తూ మరి ఏదైతే ఇంటీరియర్ కోడ్ ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకున్న తర్వాతే R&R యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు RDP ప్రవేశం అప్పుడు పెట్టాలి అధ్యక్ష. ఇప్పుడు మీరు ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో చట్టపరమైనటువంటి లోపాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ సరి చేసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీజర్ని ఫాలో చేయాలని వివరంగా ఈ మెమరాండం ద్వారా మీకు ఇవాళ అందజేయాలనుకుంటాం అధ్యక్ష. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అభివృద్ధికి మరియు వైండింగ్కి సహకరిస్తూ మరి షాప్ యాజమాన్యాలకు మద్దతు తెలుపుతుంది. అంతటి మహోన్నత వ్యక్తికి మన పార్టీ తర్వాత అవమానం జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అది తొలగించడమా చూసారా అందులో తొలగించడమా పద్ధతి జరపడమా ఏదైనా ఒకసారి ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా. పివి నరసింహ గారు అంటే మాకు గౌరవం, ఓసీ గారు అంటే మాకు గౌరవం. దీంట్లో అక్కడ వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఆ రోజు పరిస్థితుల్లో పర్మిషన్ లేకుండా అక్కడ పెట్టారు. అది తీసేయండి, అది కూడా పక్కన పెట్టండి. ఆ రోజు ఎన్నికలు వస్తుంది అని చెప్పేసి కులాల వారిగా ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పెట్టారు. దానివల్ల వేరే బొమ్మలు మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లా. ఎందుకంటే ఇది ప్రాబ్లమాటిక్గా ఉంది. ప్రాబ్లమాటిక్గా ట్రాఫిక్ ఇబ్బంది వస్తూ ఉంది. అందుకనే రోసే గారి బొమ్మ చుట్టూరు కూడా కాంపౌండ్ అది చిన్న వాళ్ళు కట్టుంటే అది కూడా తీసాము. దానికి కూడా వాళ్ళ కమ్యూనిటీ ఎవరైతే జిల్లా హెడ్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ విధంగా ఉంది. ఆ రోజేమో ఓట్ల కోసం పెట్టారు, వాళ్ళ మీద ప్రేమతో కూడా కాదు, ఆ ఓట్ల కోసం పెట్టారు కాబట్టి ఇది ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది, మీకు ఇక్కడి నుంచి పక్కకి జరిగి పెడుతున్నాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ రైటింగ్లో ఇచ్చారు. అలాగేనండి మంచిది, అట్లానే పక్కన మార్చండి, ఇది కూడా మాకు కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది, ట్రాఫిక్ ఇబ్బంది యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆన్ రైటింగ్లో ఇచ్చిన తర్వాతే మనం సభలో పెట్టాము. దాన్ని ఏమి తీసుకెళ్ళి ఎక్కడో మనుషులు లేని దగ్గర లేకపోతే అట్లా కాదు, అక్కడి నుంచి జస్ట్ 10 అడుగులు 15 అడుగుల్లో పక్కనే తీసి పక్కన పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తున్నాం. ఎలా ఒక పేపర్లో సాక్షి పేపర్లో పెద్దది రాశాడు, పెద్ద మ్యాటర్ మామూలు కాదు, చరిత్రలో జరగనంత పెద్ద మ్యాటర్ రాశాడు. జనాలు ప్రాబ్లం ఉండేది ఏంటనేది రాయలు వీళ్ళు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఇట్లాంటివి రాస్తుంటారు. పేపర్గా మీడియా అయినా కూడా మంచి పనులు మంచి దాంట్లో ఏది కావాలో చేసుకుంటా పోతే ప్రజలకు ఉపయోగాలు ఉంటాయి. అది ఆల్రెడీ మేము కమ్యూనిటీతో మాట్లాడాము, శాండీగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో మాట్లాడి దాని రైటింగ్ లెటర్ ఇచ్చారు, అది కూడా సబ్మిట్ చేసాము కార్పొరేషన్. 38 డివిజన్కి 1,48,00,000 రూపాయలు ఇప్పటివరకు మనం చేశాం. 6వ నెల నుంచి టెండర్లు అయితే పిలుస్తుంటారు, లేకపోతే ఏదైనా కూడా కౌన్సిల్ కూడా అయిపోయి టెండర్ పిలిచింది. మాకేమీ లేదు, మాకు జనసేన చేయలేదు. నేను అది అన్నీ కరెక్ట్ కాదు. అది రాజకీయం ఇట్లా టైప్ చేసుకునేది మంచిది కాదు. అది రాజకీయంగా చేయాలి. ఎందుకు బ్లేమ్ చేసేది? ఎందుకు 1,48,00,000 ఇచ్చామండి. అందరికి కొన్ని డివిజన్ అయితే 44వ డివిజన్ అయితే ఇంకా 0, 45వ డివిజన్ 0, 2 లక్షలు దాదాపు అన్ని చేసాం పోయినసారి. వాళ్ళకి ఇంకా ఒక 30 లక్షలు 20 లక్షలు అయితే ఆ డివిజన్లో చిన్న కూడా ప్రాబ్లం పోతుంది. అంతేగాని మీకు ఏమన్నా ఎవరికి లేదు. ఆల్ పార్టీస్ జనసేన వాళ్ళు ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ ఏ డివిజన్ వాళ్ళకి కూడా ఏం చేయలేదు అనేది కూడా ఒకసారి చెప్పండి. ఇచ్చాం, జనసేన కార్పొరేటర్ కూడా ఇచ్చామా. ఎప్పటి నుంచో 2016 అవుతుంది. అప్పట్లో కాంట్రాక్టర్స్ అని కార్పొరేట్ పేర్లు ఉన్న మరి మనం ప్రభుత్వానికి తెలియజేస్తే కొత్త కాంట్రాక్టర్స్ తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క కాంట్రాక్టర్ యొక్క కాస్ట్ 57 లక్షలు. అలాగే కాంపిటీషన్ ఎమ్మెల్యేస్ ద్వారా దాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.